profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అక్ష తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్లో స్టిల్ నష్టాలు కొనసాగుతున్నాయి. 31 పాయింట్ల నష్టంతో 9,234 పాయింట్ల దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. అండ్ 99 పాయింట్ల నష్టంతో 29,875 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. మరి కాసేపట్లో మనకు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ, మానిటరీ పాలసీ రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఆర్బీఐ తీసుకుంటుంది, ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ప్రకటనలు ఆర్బీఐ చేస్తుందన్న దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మార్కెట్లు కూడా ఆచితూచి స్పందిస్తున్నాయి. అండ్ ఎనీ సర్ప్రైజ్ ఏమన్నా ఉంటే దానికి తగ్గట్టు మార్కెట్స్ డైరెక్షన్ అండ్ మూవ్ ఉంటుంది. కాబట్టి సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ రంగ షేర్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 56 పాయింట్స్ డౌన్తో 21,596 దగ్గర. బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా వీక్గా ఉన్నాయి. బట్ ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, టెక్నాలజీ రంగ షేర్స్ మాత్రం కొద్దిగా గొప్ప బయింగ్ మనం చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. బజాజ్ ఆటో, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, గెయిల్, జీ ఎంటర్టైన్మెంట్ లాంటి స్టాక్స్ టాప్ 5 గెయినర్స్గా నిలిస్తే హిందాల్కో, ఐటీసీ, టాటా పవర్, ఎల్ఎన్టీ, అదాని పోర్ట్స్ లాంటి స్టాక్స్ టాప్ 5 లూజర్స్ జాబితాలో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ఏంటి, ఎస్పెషల్లీ మనకి మేజర్ న్యూస్ ఉంది కాబట్టి ఈ టైంలో ఏమైనా ట్రేడింగ్ అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలతో పాటు మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్కి మనకు సమాధానం ఇచ్చేందుకు శేషు గారు కూడా బులెటిన్లో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనకు కొద్దిగా కాషస్ అప్రోచ్ ఉంది మార్కెట్స్లో బికాస్ ఆఫ్ దిస్ న్యూస్. మనకు కాసేపట్లో రాబోతున్న న్యూస్ వల్ల ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా పిక్ అయింది. ఎలాంటి ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ టైంలో? ఇప్పుడు ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చెప్పలేమండి. ఎందుకంటే ట్రేడింగ్ ఆపర్చునిటీ ఒకవేళ ఉన్నా కూడా అది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్స్ వోల్టైల్గానే ఉన్నాయి. వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉన్నట్టుంది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ వీక్గానే ఉందండి. ఉన్న వాటిలో బ్యాంక్ నిఫ్టీ వీక్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఫీచర్స్ అయితే అందులో కూడా మిక్స్డ్గా ఉన్నాయి. కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ స్ట్రెంత్ కనపరుస్తున్నాయి, కొన్ని బ్యాంక్స్ వీక్ ఉన్నాయి. అటు ఎస్బీఐ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ వీక్గా ఉన్నాయి. ఎస్ బ్యాంక్ కూడా కొంచెం వీక్గా ఉంది. అటు కమాడిటీ స్టాక్స్లో కూడా వీక్నెస్ అనేది చూస్తున్నాము. కాబట్టి క్రెడిట్ పాలసీ తర్వాతే మళ్ళీ మార్కెట్ ఇప్పుడు ఉన్న డైరెక్షన్ నుంచి మళ్ళీ కొత్త డైరెక్షన్కి అంటే బ్రేక్ డౌనా లేదా ఈ లెవెల్లోనే ఆగొచ్చు అనేది మనకు తెలుస్తుంది. అయితే నేను అనుకోవడం ఈసారి బ్యాంక్ నిఫ్టీలో రికవరీ అయితే పెద్దగా ఉండకపోవచ్చు అనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ దాకా డిప్ వచ్చి అంటే 21,420 ఆ లెవెల్ టెస్ట్ చేసి అంటే క్రెడిట్ పాలసీ రాగానే ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా మనకి మూవ్స్ ఉంటాయి. ఆ టైంలో 400 దాకా రావచ్చు. అది 400 బిలో వెళ్ళి కూడా మళ్ళీ దానికి 400 పైకి వస్తే ఓకే, 21,400 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఆగవచ్చు. లేని పరిస్థితుల్లో అది కూడా బ్రేక్ అయిందంటే కొంత వీక్నెస్ అనేది బ్యాంక్ నిఫ్టీలో, తద్వారా నిఫ్టీకి ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. అయితే ఇప్పుడు ఇది ప్రాఫిట్ బుకింగ్ జోన్ తప్ప ఈ సెల్లింగ్ అనేది కంటిన్యూగా సెల్ ఆఫ్ అయిపోయి స్టాక్స్ బాగా ప్యానిక్ అయిపోతాయంటే నేను అనుకోను. ఇదేంటంటే ఒక మంచి ఆపర్చునిటీ, అంటే ఎన్ని రోజులు ర్యాలీ మిస్ అయిన వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీలో అంటే ఈ కరెక్షన్ ఎన్ని రోజుల్లో ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేం. ఏదైనా కూడా గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా మార్కెట్స్ కొంత వీక్నెస్గానే ఉండొచ్చు. హయ్యర్ లెవెల్స్లో సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. అంటే సెల్ అండ్ ర్యాలీస్ ఇన్ ద సెన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను, షార్ట్ సెల్ అని కాదు. వాళ్ళ బుల్ మార్కెట్ కాబట్టి బుల్ మార్కెట్లో షార్ట్ సెల్ కన్నా బై అండ్ డిప్స్ స్ట్రాటజీని వాడడం బెటరు. అయితే సెల్లింగ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం మెటల్ స్టాక్స్లో సెల్లింగ్ చేసుకోమని చెప్తానండి. ఓకే, కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. మెయిల్ అరుణ్ కుమార్ బోస్ అడుగుతున్నారు ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ గురించి. లాంగ్ టర్మ్ ట్యాక్స్ సేవింగ్ సాధారణంగా లాంగ్ టర్మే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అని ఉంటే 3 years లాక్-ఇన్ పీరియడ్ దానికి ఉంటుంది. ఎస్ఐపి మోడ్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, దట్స్ ఎ గుడ్ డెసిషన్. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లోనే ఈ డెసిషన్, ఈ ప్లానింగ్ మనం తీసుకున్నట్టయితే లాస్ట్ మూమెంట్లో డిసెంబర్ ఆర్ మనకి Jan-Februaryలో హడావిడిగా పడకుండా ఏదో ఒక ఫండ్ తీసుకోకుండా ముందు నుంచి ప్లానింగ్ చేసుకున్నట్టు అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ
యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఏజ్ ఓల్డ్ ఫండ్ ఇది, డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్, బట్ కొద్దిగా వీక్ అయినప్పటికీ బట్ కన్సిస్టెన్సీ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీలో ఉంది. మీరు ఈ ఫండ్ ఒకటి కన్సిడర్ చేయొచ్చు. బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 ఫండ్ ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంది, దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ డిఎస్పీ బ్లాక్ రాక్ ట్యాక్స్ సేవర్ ఫండ్, ఈ 3 ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 ఫండ్స్లో నుంచి అంటే మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒకవేళ 10,000 ఉందనుకోండి, 3,000 ఈచ్ ఫండ్లో అండ్ 4,000 ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ అండి. బట్ మోస్ట్ ఆఫ్ ది ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక 1 or 2% అటు ఇటుగానే పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి సో పెద్దగా వరి అవ్వాల్సిన పని అయితే ఏం లేదు. మరొక మెయిల్ నరేష్ అడుగుతున్నారు, సింప్లెక్స్ ప్రాజెక్ట్స్ని కరెంట్ మార్కెట్ ప్రైస్లో 1 year టైం హోరైజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? సింప్లెక్స్ ప్రాజెక్ట్స్, సింప్లెక్స్ చూస్తే కనుక ఓవరాల్గా ఈ స్టాక్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉందండి. టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద ఏమి మూమెంట్ అనేది మనం చూడలేకపోతున్నాము. ఈ ఓవరాల్గా మనకి కొన్ని నెలలుగా చూస్తే కనుక ఈ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగినప్పటికీ సింప్లెక్స్లో మటుకు అటువంటి పాజిటివ్ ధోరణి ఏమీ కనిపించట్లేదు. సో నా ఉద్దేశం అయితే మరి ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. ఏమైనా నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏమైనా డెవలప్మెంట్ వస్తే తప్ప కానీ పెరిగే అవకాశాలు కనిపించట్లేదు. మొన్న Q3 రిజల్ట్స్ అంతగతంతో పోలిస్తే మటుకు బాగా పాజిటివ్గానే రావడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్ చూస్తే కనుక నెగిటివ్గా వచ్చినప్పటికీ సింప్లెక్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది రావడం మనం చూస్తున్నాం. బట్ అయినప్పటికీ పెద్ద బయింగ్ సపోర్ట్ రావట్లేదు కాబట్టి అవాయిడ్ చేయండి. బహుశా ఈ క్వార్టర్ కనుక కొంచెం మెరుగైన పెర్ఫార్మెన్స్ వస్తే అప్పుడు ఒక టెక్నికల్గా కూడా బ్రేక్అవుట్ వస్తుంది, అప్పుడు బై చేయొచ్చు. మార్కాపురం నుంచి శ్రీకాంత్ మరొక అడగండి శ్రీకాంత్. హలో చెప్పండి శ్రీకాంత్, వినిపిస్తుంది. హలో క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది శ్రీకాంత్. ఓకే, ఏదో ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. మనం ఒక మెయిల్ తీసుకుందాం. రఘు అడుగుతున్నారు కర్నూలు నుంచి, ఐడిఎఫ్సి బ్యాంక్ని ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చా? స్పెసిఫిక్ టైం హోరైజన్ అయితే మెన్షన్ చేయలేదు. ఐడిఎఫ్సి బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంకు నిన్న కూడా చెప్పడం జరిగిందండి. ఐడిఎఫ్సి బ్యాంక్ అసలు ఎటువంటి మార్కెట్తో పాటు ఆ మార్కెట్స్లో ఇన్ని రోజులు కూడా సైడ్ వేస్లో ఉన్న స్టాక్స్లో కూడా బయ్యింగ్ వచ్చి పెరుగుతున్నా కూడా ఐడిఎఫ్సిలో ఎటువంటి మూమెంట్ అయితే ఉండలేదండి. దీనికన్నా మీకు మంచి ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి. హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ కొనుక్కోండి, ఇక్కడ నుంచి ఇంకా బాగా పెరగచ్చు. ఐడిఎఫ్సి అయితే వద్దని చెప్తానండి. ఓకే, హైదరాబాద్ నుంచి వీణ మరొక కాలర్. నా దగ్గర జేఎం ఫైనాన్షియల్, ఇండియా బుల్ వెంచర్స్ ఇది హోల్డ్ చేస్తున్నానండి అలాట్మెంట్. ఓకే, ఇవి అంటే హోల్డ్ చేయాలా సెల్ చేయాలా? ఐబీ వెంచర్స్ అండి, ఇండియా బుల్ వెంచర్స్ ఒకటి, జేఎం ఫైనాన్షియల్. ఓకే, జేఎం ఫైనాన్స్ అండ్ ఐబీ వెంచర్స్. ఐబీ వెంచర్స్ బాగా పెరిగింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 20-25 రూపీస్ నుంచి రెగ్యులర్గా 52 వీక్ హై టచ్ అవుతున్న స్టాక్ ఐబీ వెంచర్స్. ఇప్పటికే మల్టీ బ్యాగర్ అయిపోయింది స్టాక్, బట్ వీ డోంట్ నో అలాట్మెంట్లో ఏ ప్రైస్ తీసుకున్నారు. ఐబీ వెంచర్స్ అండ్ జేఎం ఫైనాన్స్ ఎలా ఉన్నాయి స్టాక్స్? రెండు స్టాక్స్ బాగా పెరిగాయండి. ముఖ్యంగా జేఎం ఫైనాన్షియల్ సర్వీస్ చూస్తే కనుక ఈ ర్యాలీలో 30 రూపాయల నుంచి 90 రూపాయల వరకు ఆల్మోస్ట్ డబుల్ కూడా అవటం మనం చూసాము. సో టెక్నికల్గా చూస్తే కనుక బుల్లిష్గా ఉన్నప్పటికీ కొంచెం మేజర్ రన్అప్ రావడంతో ఈ స్టాక్ కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లోకి కనిపిస్తుంది. సో నా ఉద్దేశం షార్ట్ టర్మ్లో 9500 ఒక టార్గెట్గా అనుకోవచ్చు. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక మన పెద్ద ఏమి స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది రాలేదు మనకి జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్లో. సో నా ఉద్దేశం అయితే మటుకు బాగా ఉన్నప్పటికీ కొంచెం వాల్యుయేషన్స్ అయితే చాలా హైగా కనిపిస్తుంది జేఎం ఫైనాన్షియల్స్లో నా ఉద్దేశం అయితే. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ప్రాఫిట్స్ క్లోజర్ టు 90-100 రూపీస్లో మీరు ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. అలాగే ఇండియా బుల్స్ వెంచర్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరగటం మనం చూసాము. ముఖ్యంగా ఈ లాస్ట్ 4 వారాల్లో చూస్తే కనుక 20 రూపాయల నుంచి 60 రూపాయల వరకు బాగా పెరగటం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఉంచండి, బట్ కానీ ఓవరాల్గా స్టాక్స్ రెండు కూడా కొంచెం ఓవర్ బాట్లోకి వస్తుంది కాబట్టి కొంచెం హై లెవెల్లో కాస్ట్ చేసుకుంటే మంచిది. ఆల్మోస్ట్ పీక్లో 300 రూపీస్ దాకా వెళ్ళినట్టు కనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 120-140 రూపీస్ చాలా కాలం కొట్టుమిట్టాడింది షేర్. బట్ 2012 టైంలో 6 రూపీస్ 5-6 రూపీస్కి వచ్చేసింది. ఐబీ వెంచర్స్ అన్న స్టాక్ వన్ ఆఫ్ ది వెల్త్ డెస్ట్రాయర్ స్టాక్గా కనిపిస్తుంది. బట్ ఇప్పుడిప్పుడే మళ్ళీ కొద్దిగా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది ఈ స్టాక్లో. ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఐబీ వెంచర్స్లో. కడప నుంచి సుబ్బయ్య మరొక. హలో సార్, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి.
సార్ దివి స్లాబ్ కరెక్ట్ రేట్ ప్రైస్ తో కొనొచ్చు సార్ ఇప్పుడు ఏమన్నా లాంగ్ టర్మ్ 1 year పెట్టేసారు 1 year కన్నా దివి స్లాబ్స్ 1 year టైం హోరిజన్ పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ బయటకు వచ్చి ప్రకటన చేసిన తర్వాత కూడా అదే 620, 640 బ్యాండ్లో కొట్టుమిట్టాడుతుంది స్టాక్. చూడండి ఇప్పుడు ఒక స్టాక్ అంటే ఒకటి మీరు 1300 నుంచి పడింది అంటే ఆల్మోస్ట్ ఒక 50% దాకా పడిపోయింది స్టాక్. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా పడద్దు అనే ఒకే ఒక రీజన్తో అంటే కొనాలనుకుంటే మాత్రం వద్దంటానండి. ఒకటి ఫస్ట్ ఏంటంటే ఇందులో మేజర్గా ఫండమెంటల్ ఇష్యూ ఏంటంటే కంపెనీ మేనేజ్మెంట్ నుంచి అంటే ఇటు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ ఇన్వెస్టర్స్కి ఎటువంటి సపోర్ట్ అనేది రావట్లేదు. సో అది మేజర్ కారణం అని చెప్పొచ్చు. తర్వాత ఇంతకుముందులాగా ఫోకస్డ్గా లేకపోవడము, అటు యూఎస్ ఎఫ్డిఏ నుంచి కంటిన్యూగా వీళ్ళకి వార్నింగ్స్ రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది స్టాక్లో ఉంటుంది. కాబట్టి ఇప్పట్లో ఎవరు ఫండ్స్ కూడా బై చేయరండి, అటు ఎఫ్ఐస్ చేయరు, బై చేయరు, అటు డొమెస్టిక్ ఫండ్స్ కూడా ఎవరు కూడా ముందుకు రారు. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ దీంట్లో పొజిషన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ప్రతి ర్యాలీలో కూడా ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వద్దని చెప్తానండి. మీరు మార్కెట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అటువంటి వాటిలో రియల్ ఎస్టేట్ కంపెనీస్ కొనుక్కోండి, ఇన్ఫ్రా కంపెనీస్ని లాంగ్ టర్మ్ కొనుక్కోండి, దీన్ని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి నరసింహం మరో కాలర్. అడగండి నరసింహం గారు. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఎడల్ వైజ్ ఒకటిని ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ వరకు వెయిట్ చేయొచ్చు అనేది ఒకటి చెప్పండి. తర్వాత అట్లాగే నాసిల్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? నోసిల్ అండి, నాసిల్ NOCIL NOCIL నోసిల్. ఓకే, ఎడల్వైజ్ ఏ ప్రైజ్లో ఎంటర్ అయ్యారు మీరు? అది అరౌండ్ 15% ప్రాఫిట్ ఉందన్నా. ఓకే, ఎడల్వైజ్ ఇవాళ కూడా బాగా పెరిగింది. మీకు కొద్దిసేపటి క్రితమే వాళ్ళకి IRDA నుంచి జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించిన లైసెన్స్ కూడా ఎడల్వైజ్ అందుకుంది. ఆల్మోస్ట్ 5 to 6% దాకా జంప్ మనం ఎడల్వైజ్లో చూస్తున్నాం. ఫైనాన్షియల్ సర్వీస్లో ఈ కంపెనీ 9500 రూపీస్ నుంచి స్టీప్గా ఒక 4 to 5 months టైంలోనే డబుల్ అయిపోయింది. స్టిల్ ఇంకా ఎడల్వైజ్లో గ్రోత్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. 15% జంప్తో 15% ప్రాఫిట్స్లో ఉన్నారు. అండ్ నోసిల్ ఎడిల్వైస్ మీరు చెప్పినట్టుగానే ఒక మేజర్ ప్లేయర్గా మారబోతోంది. ఒక ప్యూర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఇన్సూరెన్స్ మార్కెట్లో కూడా ఎంటర్ కాబోతోంది. సో డెఫినెట్గా ఇది ఒక లాంగ్ టర్మ్ ఒక మేజర్ అచీవ్మెంట్ కనుకోవచ్చు. మేజర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా కనిపిస్తుంది. దీంతో మన రిజల్ట్స్ కూడా బాగానే రావడం మనం చూసాము. దానికి తోడు ఇంకా వాల్యుయేషన్స్ కూడా ఇంత బాగా పెరిగినప్పటికీ అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. కాకపోతే టెక్నికల్గా ఈ మధ్య చూస్తే కనుక ఆల్మోస్ట్ డబల్ కూడా అవటం మనం చూస్తున్నాము. కంటిన్యూస్ రన్అప్ కూడా రావడం చూస్తున్నాం. సో ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే నోసిల్ కూడా చూస్తే కనుక బాగానే పెర్ఫామ్ చేయడం కూడా మనం చూసాము. ఈ స్టాక్ చూస్తే కనుక 40 రూపాయల నుంచి మోర్ దెన్ డబల్ అవ్వడం మనం చూసాము. అలాగే లాంగ్ టర్మ్లో చూస్తే కనుక నోసిల్ ఈ పెట్రో కంపెనీ లాస్ట్ 1 or 2 yearsలో కంటిన్యూస్ అప్ ట్రెండ్లోకి కూడా రావడం మనం చూసాం. సో ఫండమెంటల్గా కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, టెక్నికల్గా కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మొన్న Q3 రిజల్ట్స్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసి డిక్లైన్ వచ్చినప్పటికీ Q2తో పోలిస్తే బట్ లాంగ్ టర్మ్ బాగా ఉంది కాబట్టి నోట్సిల్ కూడా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ కూడా బాగా కనిపిస్తుంది. సో 2 డిప్లో తీసుకోవచ్చు. ఆల్రెడీ 15% ప్రాఫిట్స్లో ఉన్న ఎడల్వైజ్ అలా కంటిన్యూ చేసుకోవచ్చా? కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 6 months to 1 year నా ఉద్దేశంలో బహుశా లాట్ ఆఫ్ యాక్షన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా ఒక మేజర్ సెగ్మెంట్ కాబట్టి ఇంకా ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇంకా లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఎడిల్వైస్ లాంగ్ టర్మ్లో ఉంచవచ్చు. విజయవాడ నుంచి రవి మరో కాలర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ ఒక 4 షేర్స్ ఉన్నాయి సార్. శేషు గారు రికమెండ్ బాగానే ప్రాఫిట్ లోనే ఉన్నాయి, ఉంచుకోవచ్చా లేదా? అశోక బిల్డ్ కాన్ ఒకటి, ఓకే, IRB ఇన్ఫ్రా ఒకటి, యాక్షన్ కన్స్ట్రక్షన్ అండి, ఓకే, RBL బ్యాంక్. ఎంత ప్రాఫిట్స్లో ఉన్నారండి? అన్నీ మీరు చెప్పిన 30% ప్లస్ లోనే ఉన్నాను సార్. మీరు చెప్పిన అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ 52 వీక్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అబౌవ్ 30% ప్రాఫిట్ లో ఉన్నాను సార్ జస్ట్ 6 months లో. ఓకే, ఇంకా ఎంతకాలం హోల్డ్ చేయగలరు మీరు? హోల్డింగ్ ఏదైనా చేయగలండి. ఇది అప్పులో ఉంటుందంటే హోల్డింగ్ చేయగలను, ఇంకా కూడా బై చేసుకోగలను. ప్లస్ దివాన్ హౌసింగ్ ఒకటి 100 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నానండి. దాన్ని హోల్డ్ చేయమంటారా మైనస్ ఎగ్జిట్ అయిపోమంటారా? 268 లో కొన్నాను అది. గ్రేట్ గ్రేట్. శశి గారికి మీరు పార్టీ ఇవ్వాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 35-40% ఆఫ్ ప్రాఫిట్స్లో ఉన్నారు అన్ని స్టాక్స్లో. 1 year లో ఆల్మోస్ట్ 100% ప్రాఫిట్ ఇచ్చారు సార్. ఓన్లీ TV5 ఫాలో అప్ వల్లే. థ్యాంక్ యూ. మరి 5.5 వచ్చింది నాకు అట్లీస్ట్. మరి శశి గారికి ఏమైనా పార్టీ ఇస్తున్నారా మీరు? తప్పకుండా సార్. గ్రేట్.
చాలండి. ఆల్మోస్ట్ 100% ప్రాఫిట్స్ 1 ఇయర్లోనే, దట్ టీవీ మనీ వాచ్ చేయడం అని చెప్పి చాలా హ్యాపీ టు హియర్ దట్ అండి. చూడండి, ఇప్పుడు అశోక అంటే మీరు ఇంకోటి మీరు కరెక్ట్గా చెప్పిన టయానికి మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టున్నారండి. దానివల్ల ఏంటంటే మీరు మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు. అంటే అశోక బిల్డ్కాన్ అరౌండ్ 160 ఆ లెవెల్లో రికమెండ్ చేసాము. ప్రస్తుతం 210 క్లోజర్గా అక్కడ ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉందండి. న్యూ హైస్ వైపు వెళ్ళి 240 260 జోన్ కూడా టెస్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు ర్యాలీని కంటిన్యూ చేయండి. ఒకటి అంటే కరెక్షన్ రాదా అనేది క్వశ్చన్ మార్క్. అంటే కరెక్షన్ వస్తుంది మార్కెట్లో, డెఫినెట్గా మార్కెట్స్ ఎంత బుల్ మార్కెట్ అయినా కూడా కరెక్షన్స్ వస్తాయి. అయితే ఇంకోటి మీరు ఇంకా నేను హోల్డ్ చేయగలను అని అన్నారు. అంటే హోల్డ్ చేయగలను అంటే కొన్ని రోజులు ఆగలిగితే మీరు ఇంకా మోర్ గెయిన్స్ అనేది ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు 30% నుంచి ఒక 50 to 60% ప్రాఫిట్స్ అనేది కొన్ని 5 నుంచి 6 నెలలు వెయిట్ చేయగలిగితే రావచ్చు. ఇప్పుడు ఏదంటే బుల్ మార్కెట్లో ఇప్పుడు ప్రైస్ యాక్షన్ అని అంటారన్నమాట. అంటే ఏంటంటే మార్కెట్స్ అంటే పడకపోయినా ఈ లెవెల్లో ఆగితే స్టాక్ ప్రైసెస్ బాగా పెరుగుతాయి. కాబట్టి మీరు కంటిన్యూ చేయండి. మీ స్టాక్స్ అన్నీ కూడా మంచి స్టాక్సే, అన్నీ కూడా కంటిన్యూ చేయండి. ఇంకా కావాలంటే డిప్స్లో మీరు దీనితో పాటు జిఐసి హౌసింగ్ ఫైనాన్సు, రీసెంట్గా మనం రికమెండ్ చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా ఇంకా యాడ్ చేసుకోండి. ఒంగోలు నుంచి లక్ష్మణ్ మరో కాలర్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. శేష్ గారు ప్రశ్న సార్, రియల్ ఎస్టేట్ లో 2 స్టాక్ చెబుతారండి. మీరు ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఫ్రెష్ గా కాదు సార్, శేష్ గారు రికమెండ్ చేసినవి ఉన్నాయి. కూబిడు దగ్గర ఉన్నాయి. ఉన్నాయా? రియల్ ఎస్టేట్ లో కూడా చేద్దామని. రియల్ ఎస్టేట్ ఇప్పటికీ 30% 35% ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చేసాయి మనకి. గోద్రేజ్ ప్రాపర్టీస్, అశోక బిల్డ్కాన్ రిలేటెడ్ లాంటి స్టాక్స్లో స్టిల్ ఆపర్చునిటీ ఉంది. బట్ స్టిల్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు అట్రాక్టివ్గానే ఉన్నాయి. ఇంకా కొద్దిగా కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయినా కూడా ఇంకా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ వీళ్ళ ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. తర్వాత రీసెంట్గానే ఇది 360 నుంచి జర్నీ స్టార్ట్ అయింది. కాబట్టి ఇంకా మీకు దీంట్లో అప్ సైడ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు గోద్రేజ్ ప్రాపర్టీసే మీరు కొనుక్కోమని చెప్తానండి. దీంతోపాటు రిపీటెడ్గా చెప్తున్నాను, హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ కూడా ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ వెళ్ళొచ్చు పైకి, అంటే బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కూడా మీరు జిఐసిని ఎవరి డిప్లో కూడా కొనుక్కోమని చెప్తాను. గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ జిఐసి అండి. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ బాగా పెరిగింది ఇప్పటికీ. ఇంకా డివైన్ హౌసింగ్ బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి పెద్ద వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2000 ప్లస్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ 2500 దగ్గర ఈ స్టాక్ కనిపిస్తుంది. అది కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. అయితే జిఐసిని ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే అండి, ఉన్న వాటిలో మీకు చూసుకుంటే వాల్యుయేషన్స్ పరంగా జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ తక్కువ వాల్యుయేషన్స్లో ఉంది. పిఈ రేషియోస్లో చాలా తక్కువ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మిగతావన్నీ మీరు చెప్పినవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. అదే జిఎస్సి కానీ చూసుకుంటే డౌన్ ద లైన్ 1.5 ఇయర్ చూసుకుంటే 320 ఆ రేంజ్లో దాటి పెరగలేదన్నమాట. జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఆ బ్రేక్అవుట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అటు ఈవెన్ ఫైనాన్షియల్ పరంగా కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. కాబట్టి ఈ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగానే ఉండొచ్చు. అటు మిగతా అదర్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ కన్నా ఇది కొంచెం అట్రాక్టివ్ ప్రైస్లో ఉంది కాబట్టి దీన్ని బై చేసుకోమని చెప్తాను. క్యాన్ఫిన్ హోమ్స్ కూడా మనం పదే రికమెండ్ చేసామండి. 1400 రూపీస్లో మనం పదే చెప్పాము ఈ స్టాక్. 1400 రికమెండ్ చేసాం. 1800లో కూడా మనం అనేక సందర్భాలు రికమెండ్ చేసాం. అండ్ ఈరోజు బాగా పెరిగిన హెస్టర్ బయో నిన్న ఇవాళ కొద్దిగా టాప్ స్టాక్ ఆఫ్ ది డేగా స్టాక్స్ ఇన్ న్యూస్ లిస్ట్లో ఉన్న హెస్టర్ బయోలో కూడా మనం ఆల్మోస్ట్ 450 నుంచి 490 లెవెల్స్ మధ్యలో కూడా రికమెండ్ చేయడం జరిగింది. 600-700 దగ్గరికి వెళ్ళి కొద్దిగా కరెక్ట్ అయింది. బట్ స్టిల్ మళ్ళీ 1000 రూపీస్ మార్క్కి చివరిలో లెస్టర్ బయ్యే ఉంది. ఒంగోలు నుంచి కృష్ణ మరో కాలర్. హలో చెప్పండి కృష్ణ. సార్ జయంతి ఆగ్రో ఆర్గానిక్స్ అండి. జయంతి ఆగ్రో. జయంతి ఆగ్రో. ఓకే, తీసుకుందాం అనుకుంటున్నారా? ఆల్రెడీ తీసుకున్నాను సార్. ఏ ప్రైజ్లో తీసుకున్నారు? 2008లో తీసుకున్నాం సార్. ఇప్పుడు కాదు. ఓకే, 115 120 అప్పుడు తీసుకున్నాం సార్. ఓకే ఫైన్ అండి. జయంతి ఆగ్రో చాలా ఫైన్ అండి చెప్తున్నా సార్. 2008లో తీసుకున్నాం సార్. 120 అట్లా పడింది సార్ అప్పుడు. ఓకే అండి చెప్తున్నా. జయంత్ ఆగ్రో చాలా బాగా పెర్ఫామ్ చేసిందండి. లాస్ట్ 2-3 ఇయర్స్గా చూస్తే కనుక ఫండమెంటల్గాను బాగా ఇంప్రూవ్మెంట్ చూసాము. రిజల్ట్స్ కూడా బాగా రావడం అని చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక చాలా కాలం కన్సాలిడేషన్ తర్వాత మొన్న 2015 నుంచి ఒక మూమెంట్ రావడం మనం చూసాము. సో మేజర్ మల్టీ బ్యాగర్ కూడా అయిపోయింది. సో బాగా స్థిరపడిన కంపెనీ. సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాల్యుయేషన్స్ కూడా ఇప్పటికీ అట్రాక్టివ్గానే కనిపిస్తుంది.
నా ఉద్దేశం అయితే మీకు ప్రైస్ అడ్వాంటేజ్ కూడా చాలా ఎక్సలెంట్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ 5-6 బ్యాగర్ అయిపోయింది. చాలా అసలు నా ఉద్దేశం మీరు అలాగే కంటిన్యూ చేయించండి, ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ ఇది ఒక వెల్త్ అసెట్గా కూడా ఉంటుంది మీకు. ఇది ఎగ్జిట్ అయిపోకుండా వేరే స్టాక్ మీరు ఎలాగో అనుకుంటారు కాబట్టి దాని బదులు ఈ విన్నింగ్ స్టాక్ని మీరు కంటిన్యూ చేయటం మంచిది. హైదరాబాద్ నుంచి నరసింహారావు మరో కాలర్. అండి నమస్కారం, చెప్పండి. శేషు గారి క్వశ్చన్ అండి. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్, ఐఆర్బి ఇన్ఫ్రా ఈ రెండు ప్రాఫిట్ లో ఉన్నాయండి. ఓకే, 15% అలాగా. ఇవి కంటిన్యూ చేయమంటారా, లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసి వేరే వాటికి షిఫ్ట్ అవ్వమంటారా, వేరే ఏమన్నా రికమెండ్ చేస్తారా? శేషు గారు చెప్పండి. చూడండి, ఎన్సిఎల్ ఇన్ఫ్రా గతంలో కూడా మీరు అంటే అడిగారండి 180 ఆ లెవెల్లో నాకు తెలిసి హోల్డ్ చేయమని చెప్పాము. ఇప్పుడు కూడా హోల్డ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇది ఒక టైంలో 160 ఆ లెవెల్స్కి వచ్చి దాన్ని క్రాస్ కాలేక మళ్ళీ మనం చూసాం క్లోజర్గా 120 దాకా వచ్చింది. ఇప్పుడు 160, 180 జోన్ అనేది దానికి రెసిస్టెన్స్ జోన్, అది క్రాస్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా పెరగడానికి అవకాశం ఉందండి. కాబట్టి మీరు 15% ప్రాఫిట్ని మీరు రన్ చేయండి, ఇంకా పెరగవచ్చు. మధ్యలో కరెక్షన్ వస్తే 200 కూడా బ్రేక్ కావచ్చు అండి. అది పక్కన పెడితే కొన్ని రోజులకి అట్లీస్ట్ నెక్స్ట్ 3 నెలలకి మాత్రం ఇది 240 నుంచి 260 దాకా రావచ్చు. అక్కడ మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని రిజల్ట్ కూడా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఐఆర్బి ఇన్ఫ్రా గురించి కూడా అడిగినట్టున్నారండి. ఐఆర్బి ఇప్పుడు మనం అనుకున్న వాటిలో పెద్దగా పార్టిసిపేషన్ తక్కువ అండి. 240 దగ్గరికి రావడము మళ్ళీ వీక్ కావడం చూస్తున్నాము. అయితే ఈసారి 240, 250 ఆ జోన్ అది కానీ క్రాస్ అయిందంటే ఇది కూడా చాలా స్ట్రాంగ్ అప్ మూవ్ రావచ్చు. దాన్ని కూడా 5-6 నెలలు అయితే దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. కొంచెం 5-6 నెలలు ఆగలిగితే రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. మెయిల్స్ చూద్దాం, చాలా మెయిల్స్ మనకి పెండింగ్లో ఉండిపోయి. రాజశేఖర్ అడుగుతున్నారు జామ్నగర్ నుంచి. అట్లాంటా 89లో, ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్ 161లో, సన్ ఫార్మా 739లో తీసుకున్నారు. 1-2 ఇయర్స్ హోల్డ్ చేయగలరు, అలాగే హోల్డ్ చేసుకోవచ్చా? అట్లాంటా 89, ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్ 161 అండ్ సన్ ఫార్మా 739. అట్లాంటా 89 అంటే బాగా హై ప్రైస్లో తీసుకున్నారండి. ఈ స్టాక్ చూస్తే కనుక 30 రూపాయల నుంచి పెరుగుతూ 90 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము. కానీ 90 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఇంచుమించు మీరు కొన్న దగ్గర. లాస్ట్ ఇయర్ ఒకసారి చూస్తే కనుక 90 రూపాయలు, 100 రూపాయలు మేజర్ పీక్ నుంచి ఈ స్టాక్ బాగా పడుతూ రావడం మనం చూసాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ, అందువల్లే ఇంత బాగా మేజర్ అప్ ట్రెండ్ కూడా రావడం మనం చూస్తున్నాము. హోల్డ్ చేయండి. ఒకవేళ మీకు ప్రాఫిట్ రావాలి, ఒక 100 కనీసం 120 ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్ళాలంటే కనుక మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ అప్ ట్రెండ్లోకి ప్రవేశించాలి. అప్పుడే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ హై కూడా ఇది 100, 105 దగ్గర ఉందన్నమాట. సో ప్రస్తుతానికి అట్లాంటా హోల్డ్ చేయండి. ర్యాలీ వస్తే కనుక 110 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, మరొక సన్ ఫార్మా తీసుకున్నారు, 739లో తీసుకున్నారు సన్ ఫార్మా. ఒకటండి, సన్ ఫార్మా ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. సన్ ఫార్మాలో మనకి ఈ మధ్యకాలంలో కూడా కొంచెము అప్ ట్రెండ్ వచ్చి మళ్ళీ వీక్ అయిపోయిందండి. పెద్దగా పార్టిసిపేషన్ లేదు. ఓవరాల్గా ఈ ఫార్మాలో కొన్ని రోజులు ఇదే విధమైన ట్రెండ్ ఉంటుందండి. ఇంకోటి మార్కెట్ ఇంత బులిష్ ఉండడం కూడా వీటికి నెగిటివ్, ఎందుకంటే స్మార్ట్ మనీ అంతా కూడా ఏంటంటే మూమెంటమ్ స్టాక్స్ని చేంజ్ చేస్తుంది, కానీ డిఫెన్స్ స్టాక్స్ వైపు రాదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతం కన్సాలేషన్లో ఉంటుందండి. మీరు లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయండి. సుధాకర్ అడుగుతున్నారు గ్యాలంట్ ఇస్పాత్ 20% ఇవాళ వీక్ అయింది. ఈ ప్రైస్ పాయింట్లో 6 months టైం హొరైజన్ గురించి ఇప్పుడు ఈ స్టాక్ పిక్ చేసుకోవచ్చు. గ్యాలంట్ ఇస్పాత్ ఇప్పుడు 20% డౌన్ సీలింగ్ పడిందంటేనే ఇందులో ఏదో నెగిటివ్ న్యూస్ ఉందని దాని అర్థం. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక 850 నుంచి ఈ స్టాక్ మనకి బాగా పట్టడం కూడా మనం చూసాము. ఇవాళ కూడా ఒక 20% వరకు డౌన్ సైడ్ ఫ్రీజ్ కూడా పట్టడం చూసాము. ప్రస్తుతానికి మటుకు చేసేది లేదు. డౌన్ సైడ్ ఫ్రీజ్ వచ్చిన తర్వాత బహుశా ఈ వీక్నెస్ అనేది కొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే రిజల్ట్స్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఒక రీజనబుల్గా కనిపిస్తుంది. బట్ కానీ లాస్ట్ 2 yearsగా చూస్తే కనుక ఈ స్టాక్ మేజర్ రన్అప్ కూడా రావడం మనం 50 రూపాయల నుంచి 650 రూపాయల వరకు పెరిగింది. ఆ తర్వాత కొంచెం హైలీ ఓవర్ బాట్ నుంచి అలాగే హై వాల్యుయేషన్స్ నుంచి ఈ స్టాక్ కూడా కొంచెం కంటిన్యూస్గా పట్టడం కూడా మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి చేసేదేం లేదు. కాబట్టి నా ఉద్దేశం న్యూస్ కూడా ఇవాళ స్పెసిఫిక్గా ఈ 2-3 రోజులు కూడా ఏం కనిపించలేదు. పూర్తిగా ఇదొక ప్రాఫిట్ బుకింగ్, లేదంటే కనుక ఎక్సెసివ్ వాల్యుయేషన్స్ వల్ల స్టాక్ పట్టడం మనం చూస్తున్నాం. జగదీష్ మెయిల్ చేశారు డెల్టా కార్ప్ 185 రూపీస్లో, కానీ 185 రూపీస్లో ఇప్పటికి కూడా డెల్టా కార్ప్ని బై చేసుకోవచ్చు అని చెప్పి. బాగా పెరుగుతున్న స్టాక్ అండి. మధ్యకాలంలో వార్తల్లో నిలిచిన
స్టాక్ కూడా ఇది రీసెంట్గా ఒక ఆన్లైన్ గేమింగ్ కంపెనీని బై చేయడంతో పాటు మోతిలాల్ ఓస్వాల్ లాంటి కంపెనీస్ కూడా రాడార్లోకి దీన్ని తీసుకొని వచ్చి బై రేటింగ్ ఇచ్చిన స్టాక్ డెల్టా కార్ప్ 185 ప్రైస్లో కూడా ఇంకా అట్రాక్టివ్ కనిపిస్తుందా? అంటే ఒకటి అట్రాక్టివ్ అనేది కాదండి, అంటే ఇప్పుడు ఇది ఈ స్టాక్ చాలా హైలీ స్పెక్యులేటివ్ స్టాక్ అండి ఇది. హై బీటా స్టాక్స్లో హై బీటా కూడా ఎక్కువ వాల్యూ ఉన్న స్టాక్ అండి ఇది. కాబట్టి ఏంటంటే దీని మూవ్స్ అనేది చాలా అబ్నార్మల్గా ఉంటాయి. మనం చూసాము లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్లోనే 100 రూపీస్కి వచ్చి అక్కడ నుంచి 220కి వెళ్ళింది. కాబట్టి 180 దగ్గర ఇది స్టాక్ ఆగితే ఓకేనండి. 180 కానీ కట్ అయిందంటే 168, 164 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఇది ఈవెన్ పెరిగినా కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు చూడండి ఈరోజు కూడా 7% డౌన్ సైడ్ ఉంది. నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇది 180 పైన కానీ సస్టైన్ కాగలిగితే మీరు పిక్ చేసుకోండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ అయినా 220 దాకా వెళ్ళొచ్చు. అది క్రాస్ అయితే నెక్స్ట్ అప్ మూవ్ ఉంటుందండి. లేని పరిస్థితిలో 180, 220 మధ్యలో ఉండొచ్చు. కాబట్టి నెక్స్ట్ 2 రోజుల్లో 180 పైన సస్టైన్ అయితేనే తీసుకోండి. 180 బ్రేక్ అయితే 160 అనేది ఇంకొక బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని అక్కడ ఎంటర్ కమ్మని చెప్తాను. ఓంకార్ మెయిల్ చేశారు, హీరో మోటోకార్ప్ ఫ్యూచర్స్లో 3215 దగ్గర బై చేశారు. అండ్ హీరో మోటోకార్ప్ ఏ ప్రైస్లో పుట్ బై చేశారో స్ట్రైక్ ప్రైస్ అంటే మెన్షన్ చేయలేదు. 65 రూపీస్లో బై చేశారు. అది మేబీ హెడ్జింగ్ కింద బై చేసినట్టున్నారు. ఒకటేమో బై చేసి స్ట్రాటజీ కింద ఎక్స్పైర్ వరకు హోల్డ్ చేసుకోవచ్చా? 3215లో బై చేశారు అండ్ పుట్ స్ట్రైక్ ప్రైస్ మెన్షన్ చేయలేదు. హీరో మోటోకార్ప్ ఓకే, మీరు 2 తీసుకున్నారేమో. హీరో మోటోకార్ప్ చూస్తే కనుక ఈ మధ్య స్వల్ప అప్ ట్రెండ్ మనం చూస్తాము. 2900 నుంచి 3400 వరకు వెళ్ళి ఈ 2 రోజుల్లో ఒక డిక్లైన్ అనేది మనం రావడం మనం చూస్తున్నాము. సో హీరో మోటార్ చూస్తే కనుక టెక్నికల్గా అప్ ట్రెండ్కి అయితే కొంచెం బ్రేక్ పట్టడం మనం చూస్తున్నాము. సో ఇమ్మీడియట్గా అవుట్లుక్ అయితే షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపించట్లేదు. ఒకవేళ పుట్ తీసుకుంటుంటే కనుక మీరు హోల్డ్ చేయండి, అలాగే కాల్ తీసుకుంటే కనుక ఎగ్జిట్ అవ్వడం మంచిది, ఎందుకంటే ఇమ్మీడియట్గా పాజిటివ్ అవుట్లుక్ కనిపించట్లేదు కాబట్టి. కానీ ఇవాళ మనకు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కనుక ఏమాత్రం కనుక మార్కెట్ పాజిటివ్గా తీసుకుంటే కనుక ఆటోమొబైల్స్ అన్నీ కూడా మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఇంట్రెస్ట్ రేట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఏదో పాజిటివ్గా ఉందంటే కనుక హోల్డ్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా అయితే మటుకు నా ఉద్దేశం డౌన్ సైడ్ పొటెన్షియాలిటీ ఎక్కువ కాబట్టి పుట్ ఆప్షన్ని పెంచుకోవచ్చు, బట్ కాల్ని ఎగ్జిట్ అవ్వడం మంచిది. రమ్య మెయిల్ చేశారు, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఐజీఎల్ అండ్ మహానగర్ గ్యాస్ని 6 months గురించి బై చేసుకోవచ్చు. ఇప్పటికే బాగా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఆర్ ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా బాగా పెరిగిపోయాయి స్టాక్స్. బట్ 6 monthsలో ఆస్తల రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం ఐజీఎల్ అండ్ మహానగర్ గ్యాస్లో? అంతా అంటే ఇప్పుడు ఐజీఎల్ విషయానికి వస్తే ఇది కూడా చాలా అంటే కొన్ని ఏళ్ల పాటు కన్సాలేషన్లో ఉండి లాస్ట్ కొన్ని రోజులుగా అంటే ఒక 6 నుంచి 8 నెలల నుంచి మంచి ర్యాలీ అనేది ఇందులో చూసామండి. దానికి ముందుగానే చూసుకుంటే ఒక టైంలో 250 తర్వాత 350 లెవెల్స్లో చాలా రోజులు ఉంది. ఏదైనా కూడా ఇప్పుడు ఇంతకు ముందులా కంటిన్యూగా ఇదే విధమైన ట్రెండ్ ఉంటుందైతే అనుకోలేమండి. కొంచెం కరెక్షన్లో ఇంద్రప్రస్థ గ్యాస్ ఉంది. ఈ కరెక్షన్ కొంచెం కొనసాగొచ్చండి. 990 ఆ లెవెల్ బిలో కంటే 980 దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది. అది కానీ బ్రేక్ అయిందంటే 920, 940 దాకా రావచ్చండి. కాబట్టి కొంచెం ఈ 2 కూడా బాగా పెరుగున్నాయి కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ అప్ మూవ్లో మీరు అప్పుడు ఎంటర్ కమ్మని చెప్తాను. ఓకే, నరేష్ అడుగుతున్నారు, ఈక్విటాస్ 700 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు 164 రూపీస్లో. ఒక 6 months పాటు హోల్డ్ చేయగలరు, హోల్డ్ చేసుకోవచ్చా ఈక్విటాస్ అట్ 164? ఈక్విటాస్ హోల్డింగ్స్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ అండి. ఈ స్టాక్ చూస్తే కనుక 200 రూపాయల హై నుంచి 140 రూపాయల లో మధ్యన ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా ఈ సెగ్మెంట్ బాగా బుల్లిష్గా ఉన్నప్పటికీ ఈక్విటాస్ హోల్డింగ్ మటుకు కొంచెం వీక్గానే ట్రేడ్ అవుతుంది అనుకోవచ్చు. ప్రస్తుతం అయితే మటుకు హోల్డ్ చేయండి, బట్ ఇమ్మీడియట్గా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే మ్యాక్సిమం షార్ట్ టర్మ్లో అయితే మటుకు 180, 190 కనిపిస్తుంది. అది దాటాలంటే కొంచెం చాలా సమయం పడుతుంది షార్ట్ టర్మ్లో. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద ఏమీ స్ట్రాంగ్గా కనిపించట్లేదు, జస్ట్ ఒక స్మాల్ కంపెనీ లాగే కనిపిస్తుంది. కాబట్టి దీని బదులు కొంచెం బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. నా ఉద్దేశం కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఓకే, కృష్ణవేణి మెయిల్ చేశారు, విజయ బ్యాంక్ అండ్ సిండికేట్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో గత కొద్ది రోజు కొద్దిగా పాజిటివ్ మొమెంటం కనిపిస్తుంది. 2 stocks హోల్డ్ చేస్తున్నారట. విజయ బ్యాంక్ షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చు. ఓకే, విజయ బ్యాంక్లో ప్రైస్ మొమెంటం కనిపిస్తుంది, సిండికేట్ బ్యాంక్ మాత్రం స్టాగ్నెంట్గా ఉంది. విజయ బ్యాంక్ షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా సిండికేట్ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ అయ్యి? బికాస్ ఆఫ్ దిస్ పిఎస్సి ఇష్యూస్, ఎన్పిఎస్ సమస్యల నుంచి బయటపడేస్తుందేమో
ప్రభుత్వాన్ని ఆస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. వాట్ డూ సజెస్ట్ అట్లా మీరు ఫ్రమ్ సిండికేట్ బ్యాంక్ టు విజయ బ్యాంక్? సిండికేట్ బ్యాంక్లోనే ఉండండి. సిండికేట్ బ్యాంక్ మీరు అన్నట్టుగా చూసుకుంటే పిఎస్యు బ్యాంక్స్లో చాలా ఓల్డ్ బ్యాంకు, తర్వాత ట్రెడిషనల్గా కూడా ఏంటంటే ఈ బ్యాంకు ఈవెన్ మిగతా అదర్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే అంత పెద్దగా అంటే బ్రాంచెస్ కానీ డెవలప్ చేయడం కానీ అటువంటివి లేవండి. ఏదైనా కూడా ఏంటంటే ఇది మీరు అన్నది కరెక్టే. ఈ మధ్యకాలంలో పిఎస్యు బ్యాంక్స్లో వచ్చినా కూడా సిండికేట్ బ్యాంకులో అంత అప్మూవ్ అయితే రాలేదు. మీరు ఈ మధ్య కాలంలో కొనుంటే మీరు బెటర్ ఏంటంటే సిండికేట్ బ్యాంక్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని దానికన్నా మీరు ఎస్బీఐ వైపు వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. విజయ బ్యాంక్ కూడా వద్దండి. విజయ బ్యాంక్ కన్నా మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం విజయ బ్యాంక్ ఆల్రెడీ ఉంటే మాత్రం ఉంచండి, ఫెడరల్ బ్యాంక్ తీసుకోమని చెప్తాను. ఓకే, హైదరాబాద్ నుంచి రంగస్వామి మన కాలర్ ఉన్నారు. మరి కాసేపట్లో మనకి సెకండ్లో అయినా ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. దీన్ని బట్టి మేబీ లిక్విడిటీ మెజర్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చేమో అన్న సంకేతాలు చాలా స్పష్టంగా మనకు అందుతున్నాయి. ఇప్పుడే మనకు సంబంధించిన ఆర్బీఐ సంబంధించిన న్యూస్ కూడా వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్చేంజ్డ్ స్టేటస్ కో మెయింటైన్ చేస్తే మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసింది ఇది. రెపో రేట్స్లో ఎలాంటి మార్పు చేర్పులు లేదు. రెపో రేట్ 6.25% అదే స్థాయి దగ్గర ఉంచుతూ నిర్ణయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. బట్ లిక్విడిటీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి గైడ్లైన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తుంది? ఎందుకంటే మార్కెట్లో ఉన్న ఎక్సెస్ లిక్విడిటీని స్క్వీజ్ అవుట్ చేయడానికి మెజర్స్ ఏమన్నా ప్రకటిస్తుందా అన్నది ప్రధానంగా వేచి చూడాల్సిన అంశం. బట్ యాజ్ ఆఫ్ నో అయితే స్టేటస్కు మెయింటైన్ చేస్తుంది. ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విషయమే. అందుకని మార్కెట్ అక్కడే, ఎందుకంటే న్యూస్ బ్రేక్ అయినా కూడా జస్ట్ ఎలాంటి మేజర్ ఇది లేదు కాబట్టి సస్టైన్ అవుతుంది. అండ్ కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్, ప్రైస్ ఇన్ఫ్లేషన్ కూడా ఆల్మోస్ట్ 5% దగ్గరే ఉంటుంది అని చెప్పి ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ న్యూస్. స్టిల్ 24 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ అండ్ 75 to 80 పాయింట్స్ డౌన్తో సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మనకు మరి కాసేపట్లో మరిన్ని వివరాలు రావచ్చు. జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో జీవీఏ గ్రోత్ 7.4గా ఉండొచ్చు అని చెప్పి ఆర్బీఐ అంచనా వేస్తోంది. మనం ఈ బులెటిన్ టైంలో ఇంకొక 10-15 మినిట్స్ దీనికి సంబంధించిన అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది, ఏ సెక్టార్స్కి ఏ స్టాక్స్కి ఆర్బీఐ ప్రకటించిన క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6.7 ఉన్న జీవీఏ నెక్స్ట్ ఇయర్ 7.4 వరకు వృద్ధి చెందే అవకాశం ఉంది అని చెప్పి మనకు ఆర్బీఐ లెక్క కడుతున్న పరిస్థితి. మొత్తానికైతే స్టేటస్ కో ఇన్ ఆర్బీఐ అండ్ స్టేటస్ కో అండ్ సేమ్ స్టాండ్ ఇన్ మార్కెట్స్. సుందర్ గారు, ఎనీ ఇనిషియల్ రిమార్క్స్? ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ అండి. మార్కెట్ ఏ విధమైతే ఎక్స్పెక్ట్ చేసిందో కరెక్ట్గా అదే లెవెల్లో రావటము, మార్కెట్లో అసలు ఒక 5 పాయింట్లు అటు ఇటు తేడా లేకుండా అక్కడే ఉంటుంది మనం చూసాము. సో పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. కాకపోతే నెక్స్ట్ మనకి ఆర్బీఐ ఫర్దర్ గైడ్లైన్స్ ఏమైనా ఇచ్చి మీరు చెప్పినట్టుగానే లిక్విడిటీ సంబంధించిన ఎక్సెసివ్ లిక్విడిటీ ఉన్నవి ఏమైనా కొంచెం స్క్వీజ్ అవుట్ చేయడానికి ఏమైనా పర్టికులర్ పాలసీ మెషర్స్ ఏమైనా అడాప్ట్ చేస్తే అప్పుడు మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఈ మధ్య కొంచెం ఫామ్ లోన్ వేవర్ సంబంధించిన వాటికి కూడా ఏదైనా కొంచెం కమెంట్ రావడము, లేదంటే అటువంటిది ఏదైనా కనుక వస్తే కనుక అప్పుడు మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ అసలు పెద్ద మూమెంట్ మార్కెట్లో ఏమీ లేదు. సో ఆల్మోస్ట్ 100% మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది వచ్చింది కాబట్టి పెద్ద ఏమీ చేంజ్ అసలు కనిపించట్లేదు. బట్ ప్రభావితం కూడా పెద్దగా చేయకపోవచ్చు కూడా. ఓకే, రెపో రేట్లో అన్చేంజ్ ఉంది కానీ రివర్స్ రెపోలో అయితే చేంజెస్ చేసినట్టు కనిపిస్తుంది. రివర్స్ రెపోలో ఏ స్థాయిలో హైక్ చేశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఎందుకంటే డైరెక్ట్ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెక్టార్స్ ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ అలాంటి సెక్టార్స్ కాబట్టి రియల్ ఎస్టేట్ స్టాక్స్లో మనకు పాజిటివ్ మొమెంటం కనిపిస్తుంది. అన్సాల్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ 17% గెయిన్స్తో, అన్సాల్ హౌసింగ్ 10 to 11% గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. రియాలిటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2.5% లాస్ట్ 5 మినిట్స్లోనే హ్యూజ్ స్పర్ట్ మనకు కనిపించింది. డిఎల్ఎఫ్ లాంటి స్టాక్ ఆల్మోస్ట్ 5% గెయిన్స్తో, 5 to 6% గెయిన్స్తో 157-158 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంతకుముందు అనుకుంటే అన్సాల్ ప్రాపర్టీస్, అన్సాల్ హౌసింగ్ లాంటి స్టాక్స్ 15 నుంచి 20% దాకా గెయిన్ అయిన పరిస్థితి మనం ఇమీడియట్గా చూస్తున్నాము. అండ్ ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రంగస్వామి. ఓకే, విల్ టేక్ మెయిల్. రవికుమార్ మెయిల్ చేశారు, థైరోకేర్ తీసుకున్నారు, 6% దాకా ఇవాళ పెరిగింది. ఎనీ రీజన్ ఏమన్నా ఉందా? ఈ టైంలో సేల్ చేసుకోవచ్చా?
చూడండి, రీజన్ అంటూ ఏం లేదండి. థైరోకేర్లో అంటే కంటిన్యూగా మనం చూస్తున్నాం, ఇది కన్సాలేషన్లో ఉంది. 720 ఆ లెవెల్ దాటి మనకి బ్రేక్అవుట్ రావట్లేదు, కన్సాలేషన్లో ఉంది. తర్వాత లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగున్నా కూడా దానికి రియాక్ట్ కాలేదండి ఆ టైంలో. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏవైతే ఇన్ని రోజులు మార్కెట్లో పార్టిసిపేషన్ లేనివి సైడ్ వేస్లో ఉన్న స్టాక్స్లో బయింగ్ అనేది కనపడుతుంది. అందులో భాగంగా ఈరోజు దీంట్లో బ్రేక్అవుట్ వచ్చింది. ఇది కంటిన్యూ కావచ్చు అండి. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ కావచ్చు. ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి. ఓకే, శ్రీనివాసులు ఎర్రంరెడ్డి అడుగుతున్నారు, అశోక బిల్డ్కాన్ ఈ ప్రైజ్లో బై చేసుకోవచ్చు, ఆ కరెక్షన్ గురించి వెయిట్ చేసి లాంగ్ టర్మ్ గురించి అప్పుడు పిక్ చేసుకోవచ్చు అశోక బిల్డ్కాన్? అశోక బిల్డ్కాన్ కూడా ఈ మధ్య కొంచెం పెరగడం మనం చూసాము, 140 నుంచి 200 రూపాయల వరకు. కానీ లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక 200-210 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. సో లెవెల్ దాటాలంటే కనుక చాలా సమయం పడుతుంది, బహుశా దాటాలంటే కూడా కొంచెం కష్టం అవుతుంది. సో నా ఉద్దేశం అయితే కనుక కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. ఫండమెంటల్గా బాగున్న సెక్టర్ కూడా బాగా ఉన్నా కూడా కొంచెం టెక్నికల్గా ఈ లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం దీని బదులు కొంచెం ఒక డిప్లో తీసుకుంటే మంచిది. ఓకే, అండ్ రీట్స్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ REA రీట్స్లో బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లాంటి కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేసేందుకు వెసులుబాటును కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడే తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇవి కొద్దిగా అది కూడా రియల్ ఎస్టేట్ సెక్టార్కి దోహదపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ స్టాక్స్లో రియల్ ఎస్టేట్ సెక్టార్లో పాజిటివ్ మొమెంటం మనకు కనిపిస్తుంది. విల్ టేక్ 1 or 2 మెయిల్స్ అండ్ విల్ వైండ్ అప్ ది షో. డివిఎస్ కృష్ణ అడుగుతున్నారు, కజారియా సిరామిక్స్ను కరెంట్ మార్కెట్ ప్రైస్లో పిక్ చేసుకోవచ్చా? కజారియా సిరామిక్స్ కజారియా చూస్తే కనుక ఓవరాల్గా లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ అండి. సెరామిక్స్ అన్నీ కూడా బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్, బాగా గ్రోత్ కూడా చూపించిన సెక్టర్ ఈ సెరామిక్స్ సెక్టర్. సో ప్రస్తుతానికి కజారియా మటుకు 450 రూపాయల నుంచి 600 రూపాయలకి దాటడం మనం చూసాము. ఈ లెవెల్లో పిక్ చేయొచ్చా అంటే ఓకే, కాషియస్గా బై చేయొచ్చు, ఎందుకంటే ఇంకా ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి. టెక్నికల్గా అయితే ఒకవేళ మార్కెట్ కనుక ఏమాత్రం ఫర్దర్ అప్ మూవ్ ఉందంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఒక 700 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే డిమానిటైజేషన్ వచ్చినప్పుడు ఆ 700 రూపాయలు అనేది పీక్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. సో కాకపోతే వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్లో ఒక స్పర్ట్ వచ్చే వరకు అవకాశం కనిపిస్తుంది, బట్ నార్మల్ మార్కెట్ కండిషన్లో. సో ఈ లెవెల్లో తీసుకుంటే కనుక 700 వరకు టార్గెట్ వేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎన్పిఎస్ సంబంధించి కూడా న్యూస్ మనకు వస్తుంది. ఎన్పిఎస్ పాయింట్ ఆఫ్ టైంలో రెజల్యూషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాము బ్యాంక్స్కి సంబంధించి, బ్యాంక్స్లో ఉన్న ఎన్పిఎస్కి సంబంధించి చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది. మేబీ దాని ఇంపాక్ట్ కొన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మీద, మేబీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అనుకోవచ్చు, ఆర్ సిండికేట్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అని అంటే ఏవైతే ఎక్కువగా అత్యధికంగా ఎన్పిఎస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయో, సతమతం అవుతున్నాయో వాటి కొద్దిగా బ్రేతర్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది ఎన్పిఏని కట్టడి చేసేందుకు? ఇప్పటికే పీకల్లో అప్పుల భారంతో, ఆరు మొండి బకాయిల భారంతో బ్యాంకులు అల్లాడుతున్న పరిస్థితి. ఎనీ యాక్షన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ? ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 40 to 50 పాయింట్స్ దాకా సెన్సెక్స్ రికవర్ అయింది ఇప్పటికే. బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఉందండి, అబ్జల్యూట్లీ ఫ్లాట్గా ఉంది. చాలా వోలటాలిటీ అనేది బ్యాంక్ నిఫ్టీ అంటే ఆబ్వియస్గా ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ పాలసీ అంటే. అయితే కొన్ని లో నుంచి బాగా రికవరీ కావడం చూసాం. మరి ముఖ్యంగా పిఎస్సిలో మంచి రికవరీ ఉంది. అయితే దాని తగ్గట్టుగా ప్రైవేట్ బ్యాంక్స్లో అంత రికవరీ అయితే పెద్ద కనపడలేదు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఈరోజు లోగాని చూసుకుంటే 21,500 501 దగ్గర లో వచ్చి అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా రికవరీ వచ్చింది. అయితే ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తానండి. కొంచెం బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూగా మనం చూసాము లాస్ట్ 7 నుంచి 8 ట్రేడింగ్ సెషన్లు, దానికి ముందు ఒక 1 month కంటిన్యూ ర్యాలీ వచ్చింది. కాబట్టి ఈ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. అట్లనే షార్ట్స్ కూడా వద్దని చెప్తానండి. ఇది ఏంటంటే నో ట్రేడ్ జోన్లో ఉంది ప్రస్తుతం. బ్యాంక్స్ అయితే ఎవరీ డిప్లో కూడా మనం పిఎస్యూ బ్యాంక్స్ అని గతంలో కూడా చెప్పాము, ఒక సెలెక్టెడ్ పిఎస్యూ బ్యాంక్స్లో ఎవరీ డిప్లో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోమంటాను. ప్రస్తుతం అయితే బ్యాంక్ నిఫ్టీ నో ట్రేడ్ జోన్ అని చెప్తానండి. ఎనీ ఫైనల్ రిమార్క్స్? మార్కెట్ స్వల్ప రికవరీ చూస్తున్నాము. రికవరీ అవ్వడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇప్పుడు వచ్చిన ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో
రివర్స్ రిపో రేటు కొంచెం పెంచడం జరిగింది. దీనివల్ల బ్యాంక్స్కి పాజిటివ్గా ఉంటుంది. సో దీనివల్ల కొంచెం మార్కెట్స్ కూడా పాజిటివ్గా పెరగటం మనం చూస్తాం. సో ఓవరాల్గా మార్కెట్ పెద్ద డేంజర్ ఏమి కనిపించట్లేదు. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న రివర్స్ రిపో రేట్ హైక్ని ఒక విధంగా మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది అనుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది మేజర్ న్యూస్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది మార్కెట్. అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ గురించి మనం ఇంతకాలం వెయిట్ చేస్తూ వచ్చాం. ఆ న్యూస్ కూడా డైజెస్ట్ చేసేసుకుంది మార్కెట్. ఎదర్ సైడ్ పెద్దగా ఏదో పాజిటివ్ కానీ ఆర్ నెగిటివ్ కానీ రియాక్షన్ ఏమి కనిపించట్లేదు. నెక్స్ట్ ఇమీడియట్ ట్రిగ్గర్ మనకి కార్పొరేట్ రిజల్ట్స్ లాంటివి అనుకోవచ్చా? ఆర్ ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ మూడ్ని ఇబ్బంది పెట్టేంత ఆర్ కష్టపెట్టేంత ట్రిగ్గర్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఎవరు తీసుకుంటారు? మీరు అన్నది కరెక్టే అండి. అంటే ఇప్పుడు క్రెడిట్ పాలసీ ముందు మనం క్రెడిట్ పాలసీ అనుకుంటాము. క్రెడిట్ పాలసీ అయిపోయిన తర్వాత ఇంకా మార్కెట్స్ దాని గురించి రేపటి నుంచే పెద్ద పట్టించుకోవు. సో నెక్స్ట్ ట్రిగ్గర్ అంటే ఇన్ఫోసిస్ రిజల్ట్తో మళ్ళీ ఐటీ కంపెనీస్ ఏ విధంగా ఉంటాయి, దాని తర్వాత మిగతా అదర్ మేజర్ కంపెనీస్. ఇప్పుడు రిజల్టే చాలా మేజర్ అనుకుంటాను. కాబట్టి మార్కెట్స్ కొంత ఈ లెవెల్లో ఫ్లాట్గా కొన్ని రోజులు కన్సాలేషన్లో ఉంటుంది. అయితే స్టాక్స్ మూవ్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు అండి అప్ సైడ్. ఓకే, రెపో రేట్ 6.25 అలాగే స్టేటస్ కో మెయింటైన్ చేశారు. అండ్ రివర్స్ రెపో 5.75 నుంచి 6%కి పెంచడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా అయితే పెద్దగా మెరుపులు ఏమీ రాని పరిస్థితి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. మేబీ గవర్నర్ దీని గురించి మాట్లాడతారా? ప్రెస్ మీట్ సాధారణంగా ఉంటుందా? ఆర్ జస్ట్ ఈ మినిట్స్ కాపీ మాత్రమే బయటికి విడుదల చేస్తారా అన్నది మనకు ఇంకా తెలుస్తుంది. మేబీ కాసేపట్లో ఆర్బీఐ గవర్నర్ ప్రెస్ మీట్ కనుక పెడితే మరిన్ని వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఏదో ఎన్పిఎస్ అనుకోవచ్చు, ఆర్ ఇయర్ టార్గెట్స్ ఎలా ఉన్నాయన్న అంశాలతో పాటు చాలా అంశాలు ఆయన వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మార్కెట్స్లో ఫ్లాట్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. లాస్ట్ ఈ అనౌన్స్మెంట్ తర్వాత